సిద్ధు బర్త్డేకి డాడీ ఊరు నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు తలకాయలు తీసుకొచ్చాడు. కాళ్ళు సూప్ పెడదాం అనుకున్నాను, ఇక అప్పటికే లేట్ అయింది. ఇక రెండు కలిపి ఇలాగా వండాను అనమాట. సిద్ధుకు మా వారికి ఈ కర్రీ అంటే ఇష్టం, ఇక వాళ్ళ కోసమని ఇలాగా స్పైసీగా చేశాను. ఇక కడాయిలో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసి పచ్చిమిర్చి ముక్కలు వేగాక, ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేగాక, మాంసాన్ని ఉప్పు పసుపు వేసి ఇలాగా మంచిగా క్లీన్ చేసుకున్నాక, ఇలాగా ఒక 10-20 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక, అందులో నీసువాసన వెళ్ళాక కారం ఉప్పు ధనియాల పొడి వేసి కొత్తిమీర వేసి ఒక 5 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉడికాక కొత్తిమీర వేసుకుంటే అంతే. ఇక దీని కాంబినేషన్కి బగారా రైస్ కమ్మగా ఉంటుంది కదా. ఇక నెయ్యి నూనె వేసుకొని కడాయి వేడాక ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చాక హోల్ గరం మసాలా పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర పుదీనా వేసి వేగాక, 1 కప్పు బియ్యానికి 1 కప్పున్నర వాటర్ వేసుకొని ఇలాగ మసాలా కాగాక రైస్ వేసుకోవాలి. ఇలాగా నీరంతా తిగ్గాక పైన కొత్తిమీర ఇంకా నెయ్యి వేసుకొని దమ్కిస్తే అంతే. ఇక బగారా రైస్ కూడా రెడీ అయినట్టే. కర్రీ రైస్ సూపర్ కాంబినేషన్.